ఎస్ ఎస్, ఒక దూత మిమ్మల్ని టచ్ చేస్తున్నాడు. దూత చూడండి చూడండి, దూత టచ్ చేసాడు. గట్టిగా చప్పళ్ళు కొట్టి. అంటే ఫ్రెష్ టుడే అని చెన్నైలో నెంబర్ 1 అన్నమాట మార్కెటింగ్. అంత పెద్ద, చాలా పెద్ద మార్కెట్ అయ్యా అది ఫ్రెష్ టుడే. దాంట్లో షేర్ రావడం చాలా మందికి, పెద్ద పెద్ద కోటేశ్వరులకు కూడా రాదు. దాంట్లో షేర్ ఇచ్చాడు దేవుడు. షేర్ ఇచ్చాడు, డీలర్షిప్ ఇచ్చాడు. చెన్నైలోనే నెంబర్ 1 ఫ్రెష్ టుడే. మీరు యూట్యూబ్ లో కొట్టినా కూడా ఫ్రెష్ టుడే అది నెంబర్ 1 మార్కెటింగ్. అది మార్కెటింగ్. ఓకే. దాంట్లో నాకు డీలర్షిప్ ఇచ్చాడు దేవుడు. మంత్లీ పార్ట్నర్ లో చేరాను. ఓకే. ఆల్రెడీ ఒక మంత్లీ పార్టీ కట్టాను. ఈ నెక్స్ట్ మంత్లీ పార్ట్నరు నేను కట్టిన అమౌంట్ కంటే ఇంకా ఎక్కువగా కడతాను. దేవుడు ఇంకా ఆశీర్వదిస్తున్నాడు, గొప్పగా నన్ను చేస్తున్నాడు. ఓకే. ప్రజెంట్ ఒక పెద్ద బండి కొనాలి, ఒక టాటా ఏసీ బడా దోస్త్ కొనాలని ఆలోచిస్తున్నారు. సో మీకు దాంట్లో షేర్ వచ్చింది. సో ఇప్పుడు ఆ బిజినెస్ మీరు ఇప్పుడు చేస్తున్నాం అయ్యా. దాంట్లో గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎస్, లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను స్పెషల్ ప్రాఫిట్స్ ఇచ్చానంటే మీరు ఒక సాక్ష్యంతో వస్తారని. సో అనుకోకుండా ఎస్, ఫ్రెష్ టుడే అనేటువంటి బిజినెస్ లో ఈ బిడ్డకు షేర్ వచ్చింది. ఎస్, డీల్ వచ్చింది. దేవుడు చేసిన కార్యము. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ఇంతకు ముందు ఒక 12 నెలల ముందు, ఒక సంవత్సరం ముందు ఒక 500 నోట్ని మీరు అభిషేకించి చేశారు యూట్యూబ్లో ఒక 12 నెలల క్రితం. అప్పుడు అది సాక్ష్యం చెప్పాను. ఒక నెల ముందు వచ్చానయ్యా నేను. అప్పుడు సాక్ష్యం చెప్పాను. సాక్ష్యం చెప్పేటప్పుడు మీరు ఇంకొక సాక్ష్యం కూడా తీసుకొస్తారని అన్నారు. అయితే ఆ సాక్ష్యం చెప్పిన తర్వాత లాస్ట్ టైం 1 మంత్ క్రితం వచ్చి మీరు సాక్ష్యం చెప్పారు. ఏమని సాక్ష్యం చెప్పారండి? 500 రూపాయల నోట్లు మీ కాడ ఉన్నంత వరకు అని 500 రూపాయల నోట్ని మీరు అభిషేకించారు. చూపించండి. ఈ సెల్ ఉందండి, 500 రూపాయలు సెల్లో పెట్టారు. ఓకే. ఈ బిడ్డ నువ్వు 500 రూపాయల నోటు యూట్యూబ్లో అభిషేకించారంట 12 నెలల క్రితము. అయితే అప్పటి నుంచి కూడా ఫైనాన్షియల్గా ఏ కొరత లేదని చెప్పేసి లాస్ట్ 1 మంత్ క్రితం వచ్చి సాక్ష్యం చెప్పాడు. ఇదే 500 రూపాయల నోట్ అండి. నోటు చూపించండి. చూడండి, ఈ నోటు మీకు నాకు తిరిగిస్తే మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, ఈ నోటు ఇవ్వండి అంటే ఇచ్చేస్తారా? లేదండి. మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, ఈ నోట్ ఇవ్వండి అంటే ఇవ్వరా మీరు? లేదు. ఇవ్వరా? లేదు. 1,00,000 కాదు 10 లక్షలు ఇస్తానంటే ఇస్తారా ఈ నోటు? ఇవ్వను. 1,00,000 రూపాయలంటే కూడా ఇవ్వను. ఎందుకు ఇవ్వరు చెప్పండి? ఈ నోటు నన్ను అద్భుతంగా నడిపిస్తుంది. ఈ నోటు మిమ్మల్ని అద్భుతంగా నడిపిస్తుంది. వావ్, గట్టిగా చప్పళ్ళు కొట్టి ఎస్ ప్రభుడు. చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి. నాకు అంతకుముందు ఒక చిన్న వర్క్ ఇచ్చాడు దేవుడు. దాన్ని నమ్ముకొని అలాగే ఉన్నాను. తర్వాత ఇప్పుడు ఆ సాక్ష్యం చెప్పిన తర్వాత మీరు ఇంకొక సాక్ష్యంతో వస్తారని చెప్పారు. అది ఏం సాక్ష్యం అంటే ఫ్రెష్ టుడే అని చెన్నైలో నెంబర్ 1 అన్నమాట మార్కెటింగ్. అంత పెద్ద, చాలా పెద్ద మార్కెట్ అయ్యా అది ఫ్రెష్ టుడే. దాంట్లో షేర్ రావడం చాలా మందికి, పెద్ద పెద్ద కోటేశ్వరులకు కూడా రాదు. దాంట్లో షేర్ ఇచ్చాడు దేవుడు. షేర్ ఇచ్చాడు, డీలర్షిప్ ఇచ్చాడు. వావ్. ఫ్రెష్ టు అనేది పెద్ద ఏంటంటే కంపెనీ అండి, బిజినెస్. అది చెన్నైలోనే నెంబర్ 1 ఫ్రెష్ టుడే. మీరు యూట్యూబ్ లో కొట్టినా కూడా ఫ్రెష్ టుడే అది నెంబర్ 1 మార్కెటింగ్. అది మార్కెటింగ్. ఓకే. దాంట్లో నాకు డీలర్షిప్ ఇచ్చాడు దేవుడు. డీలర్షిప్ ఇచ్చాడు, షేర్ ఇచ్చాడు. తర్వాత నేను మంత్లీ పార్ట్నర్ లో చేరాను. ఓకే. ఆల్రెడీ ఒక మంత్లీ పార్టీ కట్టాను. ఈ నెక్స్ట్ మంత్లీ పార్ట్నరు నేను కట్టిన అమౌంట్ కంటే ఇంకా ఎక్కువగా కడతాను. దేవుడు ఇంకా ఆశీర్వదిస్తున్నాడు, గొప్పగా నన్ను చేస్తున్నాడు. మీరు అభిషేకించిన ఈ నోటు వల్ల జరిగింది. చాలా గొప్ప సంతోషంగా ఉన్నాను. ప్రజెంట్ ఒక పెద్ద బండి కొనాలి, ఒక టాటా ఏసీ బడా దోస్త్ కొనాలని ఆలోచిస్తున్నారు. సో మీకు దాంట్లో షేర్ వచ్చింది. సో ఇప్పుడు ఆ బిజినెస్ మీరు ఇప్పుడు చేస్తున్నాం అయ్యా. దాంట్లో గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నేను కోట్లలో, లక్షల్లో బేదెల టవర్కి ఇవ్వాలని ఆశపడుతున్నాను. వావ్, చూసారండి. ఎస్, లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను స్పెషల్ ప్రాఫిట్స్ ఇచ్చానంటే మీరు ఒక సాక్ష్యంతో వస్తారని. సో అనుకోకుండా ఎస్, ఫ్రెష్ టుడే అనేటువంటి బిజినెస్ లో ఈ బిడ్డకు షేర్ వచ్చింది. ఎస్, డీల్ వచ్చింది. దేవుడు చేసిన కార్యము. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ మీకు సెలవిస్తున్నాడు. ఎస్, మిమ్మల్ని ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు 15 సంవత్సరాల పాటు మీరు సుదీర్ఘకాలపు సంఘర్షణలో మీరు ఉన్నారు. అవునండి, 15 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలపు సంఘర్షణలో ఉన్నారు. అయితే
పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే మీ 15 సంవత్సరాల సుదీర్ఘ కాలపు సంఘర్షణ ముగింపు రాబోతుంది. వారిసీవ్ అని చెప్పండి, వారిసీవ్ అని చెప్పండి. ఎస్, మీరు త్వరలోనే ఎస్ మీరు కోరుకున్నట్టుగానే యెహోవా మీ హృదయ వాంఛను తీర్చని పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. ఎస్, మీరు త్వరలోనే అనుకున్న విధంగానే మీరు ఆ వాహనం కొనుక్కోబోతున్నారు. గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. ఇంకొంచెం ఉత్సాహంగా నేను మీకు కూడా ప్రవచిస్తున్నాను. ఇక బేతల వరకు వచ్చేటప్పుడు ఇక బైసికల్లోనో ఆటోలోనో ఊబర్లోనో కాదు, మీ సొంత కారులో వస్తారని ప్రవచిస్తున్నాను. గట్టిగా చెప్పండి ఐ రిసీవ్ అని. మీరు తాళ చెవులు తీసుకొచ్చి చూడండి ప్రాఫెట్ గారు నేను కారు కొన్నాను, ఎస్ చూడండి అని మీరు ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్తారని ప్రవచిస్తున్నాను. గట్టిగా చెప్పండి ఐ రిసీవ్ అని. సే హల్లెలూయా. ఎస్ బ్రదర్, దేవుడు మిమ్మల్ని ఎస్ బహుబలంగా దీవించబోతున్నాడు. ఎస్ ఫ్యూచర్లో మిమ్మల్ని చూసినప్పుడు ఎస్ సంథింగ్ లైక్ ఏదో మీ సొంత ఏదో షాపు బిజినెస్ లాంటిది మీరు ఓపెన్ చేయబోతున్నారు. రిసీవ్ అని చెప్పండి. సొంత షాపు బిజినెస్ ఓపెన్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఎస్ మీ కింద ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు? ఎవరు పని చేయడం లేదు, ఎవరు పని చేయట్లేదు. నేనే కష్టపడి మీరే కష్టపడి పని చేస్తున్నారు. అయితే నేను మీకు ప్రవచనం రిలీజ్ చేయబోతున్నాను. ఎస్, మీరు నమ్మినట్లయితే ఎస్ మీ ముందు మీ కింద 3 వ్యక్తులు పనిచేసే విధంగా దేవుడు మీకు బిజినెస్ దయచేయబోతున్నాడు. వారిసీవ్ అని చెప్పండి. మీ కింద 3 పనిచేసే విధంగా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు. నేను ఈ స్పెషల్ ప్రాప్స్ రిలీజ్ చేస్తున్నాను. ఎస్, మీరు నెక్స్ట్ టైం వచ్చి సాక్ష్యం చెప్తారు. ఎస్, మీతో ఒక దూత ఇప్పుడు రాబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, ముందుకు రండి. ఎస్, ఆ దూత మిమ్మల్ని టచ్ చేయబోతున్నాడు. ఎస్ చూడండి, ఎస్ సున్నితంగా ఉండండి. దూత మిమ్మల్ని టచ్ చేయబోతున్నాడు. షబబబర్రెకే జే, వెనక పట్టుకోండి. ఓ షబబబర్రెకే జే రెకే జే కయబరకరకసు ననతర జీ లికి కర్రకు షబజీ. ఎస్ ఎస్, ఒక దూత మిమ్మల్ని టచ్ చేస్తున్నాడు. దూత చూడండి చూడండి, దూత టచ్ చేసాడు. గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా గట్టిగా, ఇది దేవుని శక్తి, ఇది బేతేలు శక్తి. గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉత్సహించి గట్టిగా ఇంకోసారి అభిషేకం దిగొస్తాం. చూడండి, ఆ దూత మీ కింద 3 పనిచేసే విధంగా దూత ఇంకోసారి అభిషేకం రిలీజ్ చేస్తున్నాడు. దూతని ఇంకోసారి ఆజ్ఞాపిస్తున్నాను. దూత ఇమిడియట్ టచ్ చేయండి. టచ్ చేస్తున్నాడు యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సే హల్లెలూయా, సే హల్లెలూయా. ఎస్, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఎస్, నేను స్పెషల్ ప్రాప్స్ రిలీజ్ చేశాను. మీరు ఇంకో సాక్ష్యంతో ఎంతమంది మీ కింద పని చేయబోతున్నారు? మైకులో చెప్పండి. నా కింద 3 పని చేయబోతున్నారు. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు.